కొన్ని విషయాలు దేవుడు మన పట్ల ఆయన జరిగించిన క్రియలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధిద్దామండి. ఆరాధనలోకి వెళ్ళకముందు మనం వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28, 29. నెబుకద్నెజరు షడ్రకు, మేషక్కు, అబెద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉన్నందున తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించున్నాను, ఏదనగా ఇవ్విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రముల్లో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షడ్రకు, మేషక్కు, అబెద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంటకప్పుగా ఉండును. మనం దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు. ఆయన జీవం గల దేవా, సర్వశక్తిమంతుడా, మా పట్ల మీరు జరిగించిన గొప్ప కార్యాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, మీ గురించి వివరించడానికి, వర్ణించడానికి నేను సరిపోను, నా జ్ఞానం సరిపోదు, నా జీవితం కూడా సరిపోదు. ప్రభా దేవా, ఈ సమయాన్ని మీరు ఆశీర్వాదంగా ఉంచండి. ప్రభా, అనేక సార్లు మేము గాయపరిచిన వాడిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే త్వరపడి రావాలో వాళ్ళ పట్టి త్వరపడి రావడానికి సహాయం చేయండి. యోగ్యంగా మిమ్మల్ని ఆరాధించే అవకాశం మాకు దయచేయమని మీరే సహాయం చేయమని కోరుకుంటూ, మీ కృప మీ సరిది మాతో ఉంచమని సహాయం చేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ మనం ఎవరిని చూస్తూ ఉన్నాం, ఈ సన్నివేశం మనకు తెలుసు. నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఒక పెద్ద బొమ్మను చేశాడు. ఒక పెద్ద బొమ్మను చేసి దానికి మొక్కమని చెప్పాడు. మొక్కమని చెప్పినప్పుడు వాళ్ళెవరు ముగ్గురు మొక్కలేదు. ఎవరు? షడ్రకు, మేషక్కు, అబెద్నెగో. వాళ్ళని ఏం చేశారు? అగ్ని ఈడంతలు చేసి ఆ అగ్నిలో పడివేశారు. అగ్నిలో పడివేసిన తర్వాత అగ్నిలో వాళ్ళు కాలిపోలేదు. ఆ అగ్నిలో నుంచి కాలిపోకుండా ఉన్నదాన్ని ఎవరు చూశారు? రాజే చూశాడు. నేను అగ్నిలో ముగ్గురిని వేసాను. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ముగ్గురిని వేస్తే 4 ఉన్నారు. అందుకని బయటికి పిలుస్తాడు. బయటికి పిలిచి వాళ్ళని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత రాజు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. రాజు స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళకేమీ కాల. ఆయన ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే ఆయన మనసులో ఏముందో మనకు కనిపెట్టం. అవునా? ఈ రాజు ఒక అద్భుతాన్ని చూశాడు. ఏం చూశాడు? అద్భుతాన్ని కళ్ళారా చూశాడు. మంటల్లో వేసినా కానీ కాలిపోయారా? అవునా? ఆ మంటల్లో వేసినా కాలిపోయిన సంగతిని గమనించి దేవుడి గురించి ఈయన 2 మాటలు చెప్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. 28వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఎవరు? మన దేవుడు పూజార్హుడు. నెబుకద్నెజరుకి 4వ అధ్యాయంలో అర్థమైంది దేవుడు ఎవరో. పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు. చూసి నెబుకద్నెజరు వేరే వాళ్ళ జీవితాల్లో జరిగింది చూసి ఏం చెప్తా ఉన్నాడు? ఆయన పూజార్హుడు. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, 29వ వచనంలో, ఇవ్విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు. ఇవ్విధముగా రక్షించుటకు, ఇవ్విధముగా అంటే ఆశ్చర్యకరంగా, ఆయన బలవంత అంటే అదొక పెద్ద ఈవెంట్. మన జీవితాల్లో మనం చూస్తే దేవుడు మనకి కొన్నిటి నుంచి మన స్థితిని మార్చాడు. అవి చెప్తాను. చీకటి నుంచి ఆయన విడిపించాడు. చీకటి నుంచి వెలుగులోకి ఎలా మారుస్తారు? అయిదా? చీకటికి వెలుగుకి సంబంధం లేదు. అవునా? మనం చీకటి వారమే. మనం ఎవరో చీకటి వారమే. అలాంటి చీకటి వారిని వెలుగుగా మార్చాడు. అంటే ఈ విధంగా ఇంత ఆశ్చర్యకరంగా మన దేవుడు తప్పితే ఎవరు చేయలేరు. అవునా? మనం పాపులం. ఆయన మనల్ని ఎలా చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఎలా చేశాడు?
నీతిమంతులుగా చేశాడు. అయితే ఈరోజు నా ఆరాధన అంశం ఏంటంటే, మన దేవుడు ఆశ్చర్యకరంగా తన బలవంతా ఉపయోగించి మనల్ని రక్షించిన దేవుడు. మొదటి సమస్య చూద్దాం ఒకసారి. మనం నిర్గమాకాండము 10వ అధ్యాయము 26వ వచనం. ఒక్కడెక్కైనా విడవబడదు. ఇక్కడ మనం చదవండి అమ్మా. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఫరో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని బయటికి పంపించడానికి మోషే వచ్చి అడుగుతూ ఉన్నాడు. మోషే వచ్చి అడుగుతూ ఉంటే ఫరో 4 రకాల అడ్డులు పెట్టాడు. అసలు ఐగుప్తులో ఏముంది? ఐగుప్తులో ఇశ్రాయేల్కి బాధ ఉంది. ఏముంది? బాధ ఉంది. ఆ బాధలో వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెడితే దేవుడు నేను దిగి వచ్చాను, వాళ్ళ బాధను చూసి నేను దిగి వచ్చాను. రెండోదిగా చూస్తే మనకి ఐగుప్తులో శ్రమ ఉంది. ఏముంది? శ్రమ ఉంది. ఆ శ్రమకు వాళ్ళు తట్టుకోలేకపోయారు. మూడోదిగా చూస్తే ఐగుప్తులో దాసులు ఎలా ఉన్నారు? దాసులుగా ఉన్నారు. వాళ్ళకి హక్కులు లేవు. ఏం లేవు? హక్కులు లేవు. దాసులకి హక్కులు లేవు, ఏం లేవు. రాజు ఏం చెప్తే అది చేయాలి. నేను గడ్డిని ఇయ్యనంటే ఇవ్వడంతే, అడగడానికి కూడా లేదు. నాలుగోదిగా చూస్తే ఐగుప్తు ఒక ఇనుప కొలిమి. ఏంటి? ఇనుప కొలిమి. అంటే ఇనుప కొలిమి ఎలా ఉంటుంది? ఒక కత్తిని షేప్ చేయడానికి బాగుంటుంది. ఇనుప కొలిమి బాగానే ఉంటుంది. కానీ మనల్ని తీసుకెళ్ళేస్తే ఎలా ఉంటుంది? ఇనుప కొలిమి ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? అవునా? ఐదవదిగా చూస్తే ఇది చూద్దాం. 3వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండం 3:19. ఐగుప్తు రాజు మహాబలముతో, ఇశ్రాయేల్ అప్పటికే బాధల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, దాసగృహంలో ఉన్నారు. వాళ్ళు ఇనుప కొలిమిలో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అవునా? దేవుడు ఏం చెప్పాడు? ఐగుప్తు నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు. అయితే ఐగుప్తు అప్పట్లో గొప్ప దేశం. గొప్ప దేశం ఎందుకైంది అప్పట్లో? చెప్పండి. ఐగుప్తులో ఎవరున్నారు? ఫరో కంటే ముందు యోసేపు ఉన్నాడు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు ఎలాంటి దేశం అయిపోయింది? సమృద్ధి గల దేశం అయిపోయింది. ఎందుకు? ఐగుప్తులో ఉన్న భూములు మొత్తం ఎవరై? ఫరోయి. ఒక పూజారులు తప్పితే మిగతా అంతా ఫరోయి. అవునా? చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చిన ధనం మొత్తం ఎవరి దగ్గర ఉంది? ఫరో దగ్గరే ఉంది. అవునా? ఐగుప్తు అంత గొప్ప రాజు ఏముంది మనకి చూడండి 19వ వచనంలో. ఏ బలంతో? మహాబలంతో. మామూలు బలంతో కాదు. అంటే ఏంటి? మిమ్మల్ని బయటికి పంపించకుండా ఉండడానికి వాడు ఫరో సర్వశక్తులు ఒడ్డుతాడు. మహాబలంతో మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆరోదిగా చూస్తే ఐగుప్తు ఎప్పుడూ కూడా ఇశ్రాయేల్ ప్రజలు వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము. ఐగుప్తు ఎలాంటిదంటే, దేవుడు రక్షించిన తర్వాత, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత మేము వెనక్కి వెళ్ళిపోతాము అంటే వెనక్కి అట్రాక్ట్ చేసే లక్షణం ఉంది ఐగుప్తుకి. ఏడోదిగా చూస్తే ఐగుప్తు శకునగాండతో మంత్ర విద్యలతో నిండిపోయింది, లోకంతో నిండిపోయింది. అవునా? ఇశ్రాయేల్ ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బాధలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, వాళ్ళు దాసుల గృహంలో ఉన్నారు. అంతకంటే ఎక్కువగా ఇనుప కొలిమిలా ఉంది. అది ఎలా ఉంది? ఇనుప కొలిమిలా ఉంది. ఆ ఇనుప కొలిమిలో నుంచి దేవుడే చెప్తా ఉన్నాడు, ఐగుప్తు రాజు మిమ్మల్ని పోనివాడు. ఐగుప్తు రాజు మీ మీద మహాబలాన్ని ఉపయోగించి మిమ్మల్ని అక్కడే ఉంచుతాడు. అయితే మన పరిస్థితి చూసుకుంటే, చూడండి ఒకసారి. నేను కొన్ని విషయాలు చెప్తాను. మనం ఎప్పుడు వినే వాక్యమే. మనం చీకటిలో ఉన్నవారు. ఎవరో? చీకటిలో ఉన్నవారు. మన పాపులని ఎవరు చెప్పారు? దేవుని వాక్యం ఎప్పుడైతే మనం విన్నామో, దేవుడి వాక్యం మన హృదయాన్ని గుచ్చింది. అవునా? ఆ హృదయాన్ని వాక్యం గుచ్చినప్పుడు మన పరిస్థితి మనకి తెలిసింది. మనం పాపులం. మన హృదయం ఎలాంటిది?
రాతి హృదయం. మనం దేవునికి దూరస్తులం, మనం దేవునికి శత్రువులం. అవునా? అలాంటి మనకి దేవుడు ఆయన సువార్తను వినిపించాడు. ఏమి వినిపించాడు? సువార్తను వినిపించాడు. సువార్తను వినిపించిన తర్వాత మనం దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గర రావాలి. మన దేవుని దగ్గర రావాలంటే మనం వెనక్కి లాగే ఫోర్స్ ఏంటి? మనం ఎవరి అధికారంలో ఉన్నాం? ఇశ్రాయేల్ ప్రజలైతే ఎవరి కింద ఉన్నారు? ఫరో కింద ఉన్నారు, ఐగుప్తు రాజు కింద. అవునా? మనం దేవుని ఎరక ముందు మనం ఎవరి బలం కింద ఉన్నాం? సాతాను బలం. సైతాను అనేకమైన కుయుక్తులు వాడుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఫరో ఇశ్రాయేల్ ప్రజలను వెళ్ళనీయకుండా కొన్ని 4 రకాల కుయుక్తులు వాడాడు. 4 రకాల క్వశ్చన్లు వాళ్ళ ముందు పెట్టాడు. ఆ 4 రకాల క్వశ్చన్లు మనం చూద్దాం. అవి మనకి ఎలా రిలేట్ అయితే చూద్దాం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 20వ వచనం. చాలండి. ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఒక్క డెక్క కూడా ఐగుప్తులో మిగలకూడదు. మీరు మొత్తం బయటకు వచ్చేయాలంటే ఇక్కడ ఫరో ఏం చెప్తా ఉన్నాడు? మీరు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ బలి అది ఎక్కడ ఇచ్చుకోవాలి? ఇక్కడే అర్పించుకోండి, ఐగుప్తులోనే అర్పించుకోండి. ఐగుప్తులో అర్పిస్తే ఏమైంది? వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అవునా? ఇది మన జీవితాలకు ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు దేవుని సువార్త విన్న తర్వాత సైతాను మన జీవితంలో ఒకటి కలగజేస్తూ ఉంటాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నువ్వు లోకంలోనూ జీవించు. ఈ రెండు నువ్వు బ్యాలెన్స్ చేసుకో. అవునా? ఈ స్థితి, ఇలాంటి సమస్యని మనకి సైతాను మన జీవితంలో మన మనసులతో మాట్లాడుతా మనం వాడితో పాటు ఉండాలి, లోకంలో ఉండాలి, దేవుణ్ణి ఒప్పుకోకూడదని మన హృదయాలతో ఎప్పుడు పోరాడుతూ ఉన్నాడు. అవునా? అయితే దేవుడు ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు మన అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. అవునా? మన హృదయం దేవుని నమ్ముకోకముందు, దేవుని ఎరకముందు మొత్తం దేంతో ఆక్యుపై అయిపోయింది? మన ఇష్టంతో ఆక్యుపై అయిపోయింది, సైతాన్తో ఆక్యుపై అయిపోయింది, లోకాశలతో ఆక్యుపై అయిపోయింది. అలాంటి లోకాశలతో ఆక్యుపై అయిన మనల్ని దేవుడి సువార్త విన్నప్పుడు సైతాన్ మనలో మొదటగా కలిగించింది ఏంటి? నువ్వు లోకంలోనే ఉండు, దేవునిలోనే ఉండు. అవునా? అదొక పెద్ద మోసం. ఆ మోసాన్ని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండోదిగా చూస్తే 8:28, 8వ అధ్యాయం 28వ వచనం. దూరం పోవద్దు. దేవుడు ఏమన్నాడంటే, అసలు మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చేసేయండి, కొండ దగ్గరకు వచ్చేస్తే మీరు నన్ను ఆరాధించవచ్చు అని చెప్పాడు. అయితే ఫరో ఏం చెప్తా ఉన్నాడు? దూరం పోవద్దు. దూరం పోకపోతే ఏమైద్ది? మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. అవునా? సైతాను మనం దేవుని ఎరకముందు, దేవుని రక్షకుడు అంగీకరించే ముందు ఇంకొక భ్రమ కల్పిస్తూ ఉంటాడు, ఇంకొక ఆశ వేస్తూ ఉంటాడు. నువ్వు చర్చికి వెళ్ళు, పర్లేదు, నువ్వు దేవుని వాక్యం విను, పర్లేదు, కానీ నువ్వు దేవుని నమ్ముకో మాకు, దేవునికి నీ హృదయం ఇవ్వ మాకు అన్న అది రెండో భ్రమ కలిగిస్తూ ఉంటాడు. అవునా? ఆ రెండో భ్రమ నుంచి దేవుడు మనల్ని, మన హృదయాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేయాలని చూస్తూ ఉంటాడు. సైతాను మన హృదయాన్ని మరలా వాడి చేతిలోకి రావాలని చూస్తూ ఉంటాం. ఈ రెండు స్ట్రగుల్స్ మన హృదయంలో ఎవరైతే దేవుని సొంత రక్షగా అంగీకరించారో వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి. సైతాన్ అంత ఈజీగా వదిలిపెట్టాడు. నెబుకద్నెజరు రాజు ఏం చేస్తూ ఉన్నాడు? ఎదుటి వారి జీవితంలో జరిగింది చూసి, ఆయన జీవితంలో ఆయన అగ్నిలోంచి దాటి రాలా, ఎదుటి వారి జీవితంలో జరిగింది చూసి వర్షిప్ చేస్తున్నాడు. అవునా? అది నోటితో చూస్తున్నాడు కానీ హృదయంలో అనుభవం లేదు. కానీ దేవుడు మనకి మన హృదయాల్లో కలిగించిన అనుభవం ఏంటంటే, సైతాను మొదటి కలిగించిన భ్రమ నుంచి మనల్ని విడిపించాడు. ఏమని విడిపించాడు? లోకంలో ఉండు, దేవుల్లో ఉండు. అది అవ్వని పని, దాని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకని మనం దేవుని ఆరాధించాలి. అయితే రెండోదిగా సైతాన్ ఏం చేస్తూ ఉంటాడంటే, నువ్వు చర్చికి వెళ్ళు, దేవుని వాక్యం విను, కానీ ఎవరికి కనపడ మాకు,
ఎవరికి కనపడ మాకు, నీ భక్తి నువ్వు దాచుకో, నీ వరకు నువ్వు ఉండు. అవునా? కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. అవునా? దాని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మూడోదిగా చూస్తే 10వ అధ్యాయము 11వ వచనం. ఎవరన్నారు? పురుషులే వెళ్ళండి. ఇది మూడోది. పురుషులే అంటే ఏంటి? నువ్వు దేవుని నమ్ముకున్నావు, వెళ్ళు, కానీ అప్పుడప్పుడు వెనక్కి వస్తూ ఉండు, అప్పుడప్పుడు వెనక్కి వస్తూ ఉండు. అదొక భ్రమ మనకు సైతానికి మన మనసులో కల్పించింది. దేవుడు చెప్పిన వాక్యం ఏంటంటే, మీరు లోక ఆశల్ని మొత్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మారు మనసు పొంది తిరగాలని దేవుడు ఆశపడ్డాడు. అవునా? ఇక్కడ ఫరో ఏం కోరుకుంటున్నాడు? మీరు సగం మాత్రమే వెళ్ళండి. అవునా? అలా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? మనల్ని దేవుడు రక్షించబడతామా? రక్షించబడం. ఆ మోసం నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. 24 చూడండి ఒకసారి. చాలా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? మొదటగా భార్య పిల్లల్ని ఆగిపోమన్నాడు. అంటే మన జీవితంలో మనం ప్రేమించే వాటిని వెనకుంచేశాడు. ఆ తర్వాత లీస్ట్ ప్రేమించేయి పశువులు వాళ్ళు. అవునా? వాటిని ఉంచేసి వెళ్ళిపో. అంటే లోకంలో ఎంతో కొంత ఆశ పెట్టుకొని నువ్వు జీవించవచ్చు. లోకంలో ఎంతో కొంత ఆశ పెట్టుకొని జీవించవచ్చు. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? దేవుడు మన హృదయం మొత్తాన్ని దేవునికి ఇవ్వాలి అని కోరుకుంటా ఉన్నాడు. అవునా? ఈ 4 విషయాలు సైతాను మనం దేవుని దగ్గర రాకుండా మనల్ని ఎప్పుడు అడ్డుకుంటా ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర కేక వేసాం, దేవా నేను పాపిని, నా జీవితంలో అనేకమైన వాటిని నేను వదులుకోలేకపోతా ఉన్నాను, నా పాపాన్ని నేను జయించలేకపోతా ఉన్నాను, నా చీకటిని నేను జయించలేకపోతా ఉన్నాను. అవునా? నీకు శత్రువుగా ఉన్నాను. అవునా? నేను నరకానికే పాత్రుడిని. ఇవన్నీ మనకి దేవునికి నిస్సహాయ స్థితిలో మనం కేక వేసాం. ఎవరైతే ఆ కేక వేశారో వాళ్ళని దేవుడు రక్షించాడు. ఒకసారి చూద్దాం, చూడండి. కీర్తనలు 50:15. ఆపత్కాలంలో నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను మహింపరచదు. అయితే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని జనరల్ సెన్స్లో వాడుకుంటాం, కానీ మనకున్న ఆపదేంటి? మనం దేవుణ్ణి అంగీకరించకపోతే, దేవుడు మన రక్షకుడిగా లేకపోతే మనకున్న ఆపదేంటి? దేవుని ఉగ్రతకి మనం పాత్రలు. అవునా? నిత్య నరకానికి మనం పాత్రలు. అవునా? అది మన మనసులో దేవుడు ఎప్పుడైతే ఆయన వాక్యం ద్వారా సంధించాడో, ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఆయన దగ్గరికి అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడో మనం మొరపెట్టాం. ఏమని మొరపెట్టాం? ఎవరైతే మొరపెట్టి నిజంగా ఆ రక్షణని సంపాదించుకున్నారో, దేవుని దగ్గర వాళ్ళ పాపాలని కడుక్కున్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది అర్థమవుతుంది. అవునా? కొంతమంది ఫరోలా ఇక్కడ నెబుకద్నెజర్ లాగా ఉంటారు. ఎలా ఉంటారు? నెబుకద్నెజర్ ఏం చేస్తూ ఉంటాడు? ఎదుటి వారి జీవితంలో జరిగిన దాన్ని బట్టి ఆరాధిస్తూ ఉంటాడు. ఎదుటివారి జీవితంలో జరిగిన దాన్ని నువ్వు గుర్తించి ఆరాధిస్తే నీకేం ఉపయోగం లేదు. కానీ ఎవరైతే దేవుడు సొంత రక్షకు అంగీకరించున్నారో వాళ్ళకి ఈ 4 రకాల అనుభవాల నుంచి బయటకు వస్తాయి. ఈ 4 లేకపోయినా 1, 2, 3 ఉంటాయి. అవునా? దేవా సైతాన్ యొక్క మహాబలం నుంచి మనల్ని విడిపించాడు. ఆయన మనల్ని ఎలా విడిపించాడు? అలా ఒక నోటి మడత చేసేసాడా? చేయలే. ఆయనే భూమి మీదకి దిగివచ్చి ఆయన మన పాపాల కోసం, నా పాపాల కోసం సిలువలో వెల చెల్లించడం మాత్రమే కాక ఆయన ఏం చేశాడు? మనకి సువార్తను వినిపించాడు. అవునా? మనం రక్షణ పొందడానికి ఆయన మన పట్ల చాలా సమయాన్ని వెచ్చించాడు. మనం సామాన్యంగా దొరికే ప్రజలం కాదు. మనం ఎలాంటి ప్రజలం అంటే, ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. ఆమె ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీకి వాక్యం తెలుసా తెలీదా?
సమరయ స్త్రీకి వాక్యం తెలుసు, మనకి వాక్యం తెలుసు, అవునా? కానీ సమరయ స్త్రీకి అన్నీ తెలిసినా కానీ ఆమె హృదయాన్ని దేవునికి ఇవ్వాల, ఆమె హృదయాన్ని దేవునికి ఇవ్వాల. ఆమె 10 మంది ఉంటే వచ్చి మాట్లాడదు, ఉండదు అని చెప్పి ఆమె ఎక్కడైతే దేవుని మాట వింటదో అక్కడే ఆయన కలుసుకున్నాడు, అవునా? ఆమె కోసం దేవుడు యేసుప్రభువు వారు ఆయన సమయాన్ని వెచ్చించారు, శిష్యుల్ని బయటికి పంపించారు, అవునా? నిన్ను నన్ను రక్షించుకోవడానికి మనకు అనువైన స్థలంలోనే మనం ఎప్పుడు దేవుని మాట వింటామో ఆయన మనల్ని వెంటాడి వెంబడించి మనం నశించిపోకూడదు, ఆయనతో పాటు ఉండాలి అని ఆయన కోరుకొని మనల్ని మన కోసం ఆయన దాన్ని ఏమంటాం, మన చిన్నపిల్లలు పెంచేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు, పెద్ద పెద్ద గోల్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం పేరెంట్స్గా? వాడు చేసేది పిచ్చి పైన అయినా సరే ఏం చేస్తూ ఉంటాం, మనం ఓర్పుగా కూర్చొని ఉంటాం, అవునా? అయితే దేవుడు కూడా మన పట్ల ఆయన సమయాన్ని వెచ్చించాడు, ఆయన శక్తిని వెచ్చించాడు, ఆయన సేవకులను వెచ్చించాడు, ఆయన వెల చెల్లించాడు, అవునా? అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వచనం చదవండి. ఏ విశ్వాసులారా? మన విశ్వాసులమే. తుఫాను పైకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆకాశం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుంది. అంటే మన భవిష్యత్తు మనకు అంధకారంగా కనిపిస్తూ ఉంటుంది. శ్రమలు మనల్ని కొడతా ఉంటాయి, శ్రమలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఆ శ్రమలు మనల్ని ఇబ్బంది పడినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు దేవుడు మనకి ఇమ్మానుయేలు దేవుడు అన్నది మర్చిపోతాం. మనం ఏమవుతాం? మర్చిపోతాం. అయినా సరే యేసుప్రభువు వారు పక్కనే ఉన్నా కానీ మేము నశించిపోతా ఉన్నాం శిష్యులకి ఆకవేశారు, అవునా? మన జీవితంలో కూడా, మన అనుదిన జీవితంలో ఎన్నో శ్రమలు, అవునా? భవిష్యత్తు అంధకారంగా ఉన్నప్పుడు, మన విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు దేవుడు మనల్ని గద్దించి ఆయన దగ్గరికి చేర్చుకున్న దేవుడుగా ఉన్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మూడోదిగా చూడండి అమ్మ, రోమాపత్రిక 7వ అధ్యాయము 24-25. ఇక్కడ మనం చూస్తే పౌలు దేవుణ్ణి అంగీకరించాడు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు పౌలుకి నేను దౌర్భాగ్యుణ్ణి అన్న మనసు వచ్చేసింది, అది చెప్పేశాడు. ఎవరు చెప్పడానికి ఇష్టపడరు, అవునా? పౌలు ఓపెన్గా రాసేస్తున్నాడు, అవునా? ఇది మన కోసమే రాశాడు, అవునా? నేను దౌర్భాగ్యుణ్ణి అన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏనా చెప్పండి? మరణం పాత్రుని తర్వాత దేవునికి, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకు చెల్లిస్తూ ఉన్నాడు? ఎందుకంటే మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో మనలో మన పాప స్వభావం ఉంది, అవునా? ఆ పాప స్వభావాన్ని జయించడానికి ఆయనే పరిశుద్ధాత్మ దేవునిగా మనలోకి వచ్చాడు. ఆత్మ స్వభావాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఆ పాప స్వభావాన్ని అనుదినం జయించే కృప ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పటివరకు మనం 3 విషయాలు చూసాం. దేవుడు మనల్ని సైతాను యొక్క అధికారం నుంచి ఆయన విడిపించాడు. సైతాన్ని ఎన్ని మోసాలు కల్పించినా కానీ ఆయన ఒక సమరయ స్త్రీ ఎక్కడైతే దొరికిద్దో, సమరయ స్త్రీ కోసం ఎంతైతే సమయం ఇచ్చించాడో, ఆమె కోసం ఎంతైతే ఆలోచన చేశాడో, నీ పట్ల నా పట్ల కూడా ఆయన అంత ఆలోచన చేసి ఆయన దగ్గరికి రావడానికి మనకి సైతాన్ని ఎన్ని అడ్డులు పెట్టినా కానీ ఆయన దగ్గరికి మనల్ని తెచ్చుకున్నాడు. మనం మొరపెట్టాం, దేవా నేను పాపని నశించిపోతా ఉన్నాను, నరకానికి వెళ్ళిపోతా ఉన్నాను, ఈ పాపాన్ని జయించలేకపోతా ఉన్నప్పుడు ఆయన మనల్ని పట్టుకున్న దేవుడుగా ఉన్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండోదిగా మన విశ్వాస జీవితంలో దేవుడు మన పక్కనే ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు, అవునా? మన మనసులో అనిపిస్తూ ఉంటుంది, శ్రమ బట్టి దేవుడు మనకు దూరంగా ఉన్నాడని, అంతా బాగుంటుంది దేవుడు మనతో ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. కానీ
వాళ్ళు శిష్యులు మేము నశించిపోతా ఉన్నాం అంటే మన అల్ప విశ్వాసాన్ని గద్దించి మనల్ని బలపరిచిన దేవుడుగా ఉన్నాడు. మూడోదిగా మన అనుదిన జీవితంలో మనం పాపాన్ని జయించలేకపోతా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మనలోకి వచ్చాడు. ఆయన మనలో ఉండే దేవుడు. ఆయన మనకేం చేస్తూ ఉన్నాడు? అనుదినం పాపాన్ని జయించడానికి కావాల్సిన కృపనే ఇస్తూ ఉన్నాడు. ఆఖరిగా మనం చూసుకునే ఆదరణలోకి వెళ్దామండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. చెప్పుచు మోషే కీర్తనయు వాళ్ళు ఏం పాడుతూ ఉన్నారు? అక్కడ 2 రకాల జనాంగాలు ఉన్నారు. మోషే కీర్తన పాడే జనాంగం ఉన్నారు, గొర్రెపిల్ల పాడే జనాంగం ఉన్నారు. మోషే కీర్తన పాడేవాళ్ళు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. అవునా? మనం ఏం కీర్తన పాడుతూ ఉంటాం? గొర్రెపిల్ల కీర్తన. గొర్రెపిల్ల ఏం చేశాడు మన కోసం? ఏం చేశాడు? దేవుడు ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. సర్వాధికారి అయిన దేవుడు మహాబలము చేత ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక రాజు దగ్గర నుంచి విడిపించిన దేవుడు. ఆయన నోటి మాట చేత నోటి మాట కాదు, ఫరోని పంపించి విడిపించాడు, మోషేని పంపించి విడిపించాడు. కానీ మనల్ని విడిపించడానికి ఆయనే దిగొచ్చాడు, ఆయనే వచ్చాడు. అవునా? ఆయన రావటం మాత్రమే కాకుండా ఏ తప్పు చేయకపోయినా ఆయనకై ఆయన శిలువకు ఆయన్నే అర్పించుకొని ఆ వార్తని మన దాకా ఆయన మనల్ని విడిపించాడు. అవునా? మనకి వచ్చి రాని మాటలతో మనం దేవుణ్ణి ఎలాగైతే ఎరిగి ఉన్నామో ఆ మాటలు ఆరాధిస్తే చాలు. నెబుకద్నెజరు ఆరాధన చేస్తూ ఉన్నాడు. వేరే వాళ్ళ జీవితంలో దేవుడు మంచి దేవుడు, అందరికీ మంచి చేస్తాడు ఆయన. కానీ ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకి మాత్రమే ఆయన నా రక్షకుడు, నా శ్రమల్లో నాకు తోడై ఉన్నాడు, సైతాన్ యొక్క మహాప్రభావం నుంచి నన్ను విడిపించారు అని ఆరాధన చేయగలరు. అవునా? అవిశ్వాసంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరిచే దేవుడు. అవునా? మన సొంత శక్తి చేత పాపాన్ని జయించలేం. మనం దేవుడు మాత్రమే మనకు ఆ జయించే శక్తి ఇస్తూ ఉన్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈ కీర్తన ఎక్కడ పాడుతూ ఉన్నారు? పరలోకంలో దేవునితో పాటు ఉండి పాడుతూ ఉన్నారు. అవునా? మనం యేసుప్రభువారు బట్టి ఇవ్విధంగా అంటే ఇలా రక్షించుటకు, చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి, దేవునికి శత్రువైన మనల్ని దేవుని పిల్లలుగా చేసుకోవడానికి 2 విరుద్ధమైన కేసులు, 2 విరుద్ధమైన సమస్యలు. అవునా? చీకట్లో ఉన్నాడు, వెలుగులో రాలేడు, దేవునికి శత్రువైన వాడు దేవుని పిల్లోడు కాలేడు. అయితే ఇది దేవుడు మనం రక్షించడం ద్వారానే, దేవుడు మన కోసం చేసిన త్యాగం ద్వారానే, యేసుప్రభువు వారు చేసిన బలియాగం ద్వారానే ఇది మన జీవితంలో జరిగింది. అవునా? ఈ కొద్ది మాటలతో మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి. ఆరాధన చేసుకుందాం.